అప్పుడు విష్ణువు, రావణుడు మహాశివభక్తుడని విన్నాను. శివుడిని నవ్వుతూ చూశాడు విష్ణువు. అప్పుడు శివుడు, భక్తుడైనంత మాత్రాన అధర్మంతో బరితెగిస్తే ఎవరు భరిస్తారు హరి? నీ ఇష్టం, నీకు నచ్చింది చెయ్యి, నేను నీకు అడ్డురాను అన్నాడు ఈశ్వరుడు. సరే, మీ అందరి అభీష్టం మేరకు నేను నరుడిగా జన్మిస్తాను. శ్రీరాముని పేరుతో రావణ సంహారానికి కారకుడిని అవుతాను. ఈ ఆదిశేషువు, ఈ శంకు చక్రాలు నాకు సహోదరులు అవుతారు. ఇక మా శ్రీ మహాలక్ష్మి భూమిజిగా జన్మిస్తుంది. రావణ వధకు ఆమె కారణం అవుతుంది అన్నాడు విష్ణువు. ధన్యులం దామోదర, ధన్యులం అన్నారు దేవతలంతా. నరునిగా నువ్వు జన్మిస్తే ఇంద్రాది దేవతలంతా వానరులుగా జన్మిస్తారు. ఆ వానర సైన్యం నీకు తోడుగా సహాయంగా నిలుస్తుంది అన్నాడు బ్రహ్మ. వానర రావణాసురుని సంహారానికి మేమందరం వానరులుగా జన్మిస్తాం. నీకు అండగా తోడుగా నిలుస్తాము అన్నాడు ఇంద్రుడు. అంతా బాగానే ఉంది, కానీ మహాశివభక్తుడు బ్రహ్మ జ్ఞాని అయిన రావణుడిని వధించాలి అంటే దైవాంశ కలిగి ఉన్న ఒక గొప్ప వానరుడు ఇంకొక్కడు కావాలి. అతను